నియోజకవర్గం చాట్రాయి మండలం కోటపాడు గ్రామంలో ప్రజలు సీజనల్ వ్యాధుల వలన ఇబ్బంది పడకుండా ముందస్తు చర్యలో భాగంగా చనబండ పిహెచ్సి మెడికల్ ఆఫీసర్ డాక్టర్ బి దుర్గాప్రసాద్ ఆధ్వర్యంలో మెడికల్ క్యాంప్ ఏర్పాటు చేసి చిన్నపాటి జ్వరాలు మరియు వంటి నొప్పులతో బాధపడుతున్న ప్రజలకు పరీక్షలు నిర్వహించి మందులు అందజేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఇంటి పరిసరాలను శుభ్రంగా ఉంచుకోవాలని, ఆరవ ప్లాంట్ల నుండి మరియు బోర్ బావుల నుండి తెచ్చిన త్రాగునీటిని కాచి వడపోసి చల్లార్చి మాత్రమే తాగాలని, భోజనం వేడిగా ఉన్నప్పుడు చేయాలని, పరిసర ప్రాంతాలలో మురుగునీరు నిలువ లేకుండా చూసుకోవాలన్నారు. నా పేరు డాక్టర్ దుర్గాప్రసాద్, మెడికల్ ఆఫీసర్ చనబండ పిహెచ్సి. ఇప్పుడు మీరు ఇక్కడ మెడికల్ క్యాంప్ ఎక్కడ పెట్టారు? మెడికల్ క్యాంప్ లాగా కాదండి, 17వ తారీఖున నెలకి 2 సార్లు 104 ప్రతి ఊరికి వస్తుంది. 104 విజిట్ నెలకు 2 సార్లు ఉంటుంది ప్రతి సచివాలయానికి. ఈ సచివాలయానికి ఏంటంటే మొన్న 17వ తారీఖు పబ్లిక్ హాలిడే వచ్చి రావడం వల్ల 104 సర్వీస్ ఈ ఊరికి రాలేదు. అందుకని ఏంటంటే ఆ 104 సర్వీస్ కూడా ఈ ఏరియాలో పెట్టిద్దామని అనుకున్నాము. అది సెలవు రావడం వల్ల అది 31కి పోస్ట్ పోన్ అయింది. మళ్ళీ ఈ ఊరు షెడ్యూల్ అడ్జస్ట్ చేసుకునేది మళ్ళీ 31కి. మరి అప్పుడు వీళ్ళకి నెల రోజులు సర్వీస్ గ్యాప్ వస్తుంది కదా అని ఆ ఉద్దేశంతో వీళ్ళని అందుబాటులో ఉండండి, బీపీలు షుగర్లు ఏమైనా ఉంటే చూడండి, ఫీవర్ కేసులు ఏమైనా ఉంటే డెంగ్యూ మలేరియా టెస్టులు అన్నీ ఇక్కడే చేస్తాము, కిట్లు ఉంటాయి మన దగ్గర, చేయమని చెప్పాము. మందులు ఇంకా కావాల్సి ఉంటే మళ్ళీ పిహెచ్సి నుంచి కూడా మందులు తెప్పించాను. ఒక 104 సర్వీస్ స్కిప్ అవడం వల్ల అది 31కి వెళ్ళిపోయింది. మళ్ళీ నెల రోజులు గ్యాప్ వస్తుంది కదా మళ్ళీ అని చెప్పి ఒక పెట్టిద్దామని పెట్టించాను క్యాంప్లో. ఓకే అండి, మంచిది. ఇప్పుడు ఈ ఊళ్ళో ఏ శాతంలో ఉన్నాయండి జ్వరాలు? జ్వరాలు అయితే ఇది సీజన్ అండి, రోజుకి ఒక 3-2 రిపోర్ట్ అవుతున్నాయి. అవి మేము రోజు డిస్టిక్కి రిపోర్ట్ అప్డేట్ చేస్తాం ఏ రోజు కాదు. అంతకనే ఇప్పుడు ఈ ఊర్లో పాపులేషన్ 3600 అండి. అందులో రోజుకు ఒక 3-4 ఫీవర్లు అనేవి నార్మల్గానే వస్తాయి సీజన్ కాబట్టి. రోజుకు 4-3 ఫీవర్లు నార్మల్గా వస్తాయి 3000 పాపులేషన్లో నార్మల్గానే ఉంటాయండి. అవి ఇంకా కొంతమంది పెయిన్స్ ఎక్కువ ఉన్నాయి అంటున్న వాళ్ళకి కూడా ట్రీట్మెంట్ పెట్టాము. పెట్టిన వాళ్ళందరినీ కూడా ఫాలో అప్ చేస్తున్నాం. ఇక్కడ ఆర్ఎంపీ దగ్గర ఎక్కువ వైద్యం చేయించుకుంటున్నారు, జ్వరాలు వచ్చిన వాళ్ళు చాలామంది ఆర్ఎంపీ దగ్గర చేయించుకుంటున్నారు అనేది అంటున్నారు. అది ఎంతవరకు నిజమంటారు? ఆర్ఎంపీ దగ్గర చేయించుకుంటున్నారంటే ఇప్పుడు MLHP 9 to 4 ఇదే ఊర్లో ఉంటున్నారండి. 9 to 4 MLHP ఆశాలు 3 ANM ఇదే ఊర్లో ఉంటారు. అయితే ఏంటంటే ఉదయం 9 నుంచి 1 గంట వరకు MLHP ఓపీ చూస్తుంది, సబ్ సెంటర్లో ఉంటారు. తర్వాత ఆ టైంలో ANM బయట ఫీల్డ్ డ్యూటీ సర్వేలు ఏవి చేస్తారు. తర్వాత MLHP ఆఫ్టర్నూన్ నుంచి ఫీల్డ్కి వెళ్తారు, ANM సబ్ సెంటర్లో ఉంటారు. 9 to 4 మా సిబ్బంది అయితే ఊర్లో ఉంటున్నారండి. ఎక్కడ ఫీవర్ వచ్చిందని తెలియగానే వెంటనే మాకు ఇంటిమేట్ చేస్తారు. ఒక ఫీవరే కదా, ఏదైనా ఈ ఊర్లో నుంచి ఎవరైనా ఏ హాస్పిటల్ అయినా అడ్మిట్ అయినా కానీ ఎందుకు అడ్మిట్ అయ్యారని వెంటనే అంత క్షణాల్లో వస్తుంది ఇన్ఫర్మేషన్, వెంటనే షేర్ చేస్తున్నారు. ఫాలో అప్ చేసుకుంటున్నాం పేషెంట్ని. ఈ ఫీవర్లు ఏమైనా ఏ రోజుకి ఆ రోజు మాకు డిస్ట్రిక్ట్ నుంచి ఒక స్ప్రెడ్ షీట్ కూడా ఇచ్చారు. ఎవ్రీడే 3 o'clock కల్లా ఎవ్రీ సచివాలయంలో ఫీవర్ కేసులు ఎన్ని ఉన్నాయని దాంట్లో అప్లోడ్ చేస్తాం. ఈ ఊర్లో 2 వస్తే 2, 3 వస్తే 3 చేస్తాం. ఇవాళ ఇక్కడికి 3 కేసులు ఫీవర్ వచ్చాయి, అవి కూడా డిస్ట్రిక్ట్ దాంట్లో పెట్టేశాం. అంతా అప్డేట్ చేస్తున్నాం డిస్ట్రిక్ట్ కూడా. ఇక్కడ ప్రజలు ఏమంటున్నారంటే ప్రతి ఇంటిలో 1, 2, 3 కూడా ఉన్నాయి. 4 సభ్యులు ఉన్న ఇంట్లో 1, 2, 3 కూడా జ్వరాలు ఉన్నాయి, వాటితో పాటు ఒళ్ళు నొప్పులు ఉన్నాయి, ఎంత వైద్యం చేసినా తగ్గట్లేదు, చాలా ఇబ్బంది పడుతున్నాము అని ప్రజలు అంటున్నారు. దానికి మీ సమాధానం చెప్పండి. ఈ వైరల్ ఫీవర్లో వచ్చిన నొప్పులండి, వైరల్ ఫీవర్లో వచ్చిన నొప్పులు ఈ కొంచెం కాళ్ళు వాపులు కానీ నొప్పులు కానీ తగ్గడానికి టైం తీసుకుంటాయండి. ఒకేసారి తగ్గవు, క్రమంగా తగ్గుతాయి. ఎవరైతే నొప్పులు కానీ వచ్చారో ప్రతి ఒక్కరికి మనం ట్రీట్మెంట్ పెడతాము. ట్రీట్మెంట్ ఎవరికైతే పెట్టామో వాళ్ళు సపరేట్గా పెట్టుకున్న వాళ్ళు లిస్ట్ పక్కన పెట్టుకుని వాళ్ళు మళ్ళీ ఫాలోఅప్ కోసం మళ్ళీ 6 రోజుల తర్వాత మళ్ళీ ఎట్లా పనిచేస్తున్న ట్యాబ్లెట్లు తగ్గాయా, తగ్గకపోతే మళ్ళీ వేరే ట్యాబ్లెట్లు ఇవ్వాలని ఫాలోఅప్ కోసం రాసుకుని కూడా ఫాలోఅప్ చేసుకుంటున్నాం. ఇట్లా అయితే ఒకేసారి అయితే తగ్గవండి నొప్పులు.
వాళ్ళ పరిమాణాన్ని అంటే ఇమ్యూనిటీ పవర్ని బట్టి కొంతమందికి 4 రోజుల నుంచి 6 నెలల వరకు టైం పడుతుంది తగ్గడానికి, పూర్తిగా తగ్గడానికి. అయితే డైలీ యాక్టివిటీస్, రోజువారీ పని చేసుకోలేనంత ఇబ్బందులు అయితే ఎవరు లేరండి. అయితే ఈ నొప్పులు కూడా ఎట్లా ఉంటాయంటే పొద్దున్న ఎర్లీ మార్నింగ్ లెగుస్తున్నప్పుడు కొంచెం ఎక్కువ ఉంటాయి, కానీ ఆ రోజులో పని జరుగుతున్న కొద్దీ రోజువారీ పని చేసుకుంటున్న కొద్దీ నొప్పులు అనేవి తగ్గుతుంది. ఎండ్ ఆఫ్ ద డేకి నొప్పి తగ్గుతుంది. ఈ క్రమంగా ఉన్నాయి ఇవి, కానీ ఇవి తగ్గడానికి కొంచెం టైం పడుతుంది. మేము కూడా ట్రీట్మెంట్ పెడుతున్నాము, ఫాలోఅప్ చేస్తున్నాము. ఓవరాల్గా కోటపాడు గ్రామంలో ఓకే, ఫీవర్ ఉన్న వ్యక్తులు ఎంతమంది ఉన్నారు మీ దృష్టికి? ఎంతమంది? ఈ రోజుకి కోటపాడులో ఫీవర్ ఉన్న వాళ్ళు 3 అండి. మొత్తం 3000 పాపులేషన్లో ఈ రోజు మనకు రిపోర్ట్ అయిన కేసులు 3. ఇవాళ ఇక్కడికి వచ్చి చూపించుకున్న 62 మందిలో మనకు వచ్చిన ఫీవర్లు 3 కేసులు రిపోర్ట్ అయ్యాయి. వాళ్ళకి డెంగ్యూ, మలేరియా టెస్ట్ కిట్లు చేసాము, అవి 2 కూడా నెగిటివ్ వచ్చాయి. వాళ్ళకి ఫీవర్కి జ్వరం ఉందని ఇంజెక్షన్ చేసాము, ట్యాబ్లెట్లు ఇచ్చాము, మళ్ళీ ఫాలోఅప్ చేసుకుంటారు. ఇక్కడికి 60 మంది వచ్చారు. 3000 మంది పాపులేషన్ ఉన్న కోటపాడులో ఈరోజు 60 మంది చెకప్కి వచ్చారు. ఇప్పుడు ఈ మీ మెడికల్ క్యాంప్కి వచ్చారు. ఆ 60 మందిలో 3 ఉన్నారు మీకు జ్వరం తగ్గిన వాళ్ళు, అవును కదా? ఇప్పుడు మీరు ఈ క్యాంపు పెడుతున్నట్టుగా ప్రజలకు తెలియజేశారా? నిన్న సర్పంచ్ గారు మా ఊళ్ళో ఇట్లా పెయిన్స్ ఉన్నాయి, క్యాంప్ పెట్టండి అని రిక్వెస్ట్ చేశారండి. అందుకని మేము అది ఎలాగో ఒక 104 సర్వీస్ ఇక్కడికి రావాల్సింది. నేను డాక్టర్ విజిట్ చేయాలి కదండి 15 రోజులకు ఒకసారి, అది మిస్ అయ్యింది. మళ్ళీ వీళ్ళకి 1 నెల రోజులు గ్యాప్ వస్తుంది, 1 నెల రోజుల వరకు డాక్టర్ అందుబాటులో ఉంటారనే ఉద్దేశంతో అది అట్లా అది 31st స్కిప్ అయింది కదా అని చెప్పి ఈరోజు ఇట్లా. ఎన్ని రోజుల నుంచి క్యాంపులు నిర్వహిస్తున్నారండి? ఇవ్వాలండి. ఎన్ని రోజులు చేస్తారు? అది రేపటి నుంచి చూడాలండి పరిస్థితి. ఇప్పుడున్న పరిస్థితి మీకు మెరుగు అనిపిస్తుందా? ఈ రోజు అయితే ఇక్కడ వరకు యాక్టివ్ జ్వరాలు అయితే లేవండి. ఒక రోజు జ్వరం వచ్చి తగ్గిపోతుంది, నొప్పులు ఉన్నాయి అని అంటున్నారు. ఆ నొప్పులు ఉన్న వాళ్ళందరూ ఇవాళ వచ్చిన వాళ్ళందరికీ ట్రీట్మెంట్ ఇచ్చాము. అవసరమైతే రేపు ఎల్లుండి కూడా క్యాంపులు పెట్టి ట్రీట్మెంట్ ఇస్తాం. జ్వరాలు అయితే లేవంటారు ఓవరాల్గా మీరు అనేది. కోటపాడు గ్రామంలో ఈ 3 తప్ప జ్వరాలు తగిన వాళ్ళు లేరండి. మాకు రిపోర్ట్ అయిన వాళ్ళకి అయితే 3 అండి. ఆర్ఎంపీ దగ్గరికి వచ్చిన వాళ్ళ పరిస్థితి ఏంటంటారు? అంటే ఆర్ఎంపీల దగ్గరికి వచ్చిన వాళ్ళ పరిస్థితి అంటే ఆర్ఎంపీల దగ్గర మీరు చూస్తే మీకు క్రౌడ్ ఎక్కువ కనిపిస్తుంది. అయితే అది ఈ ఊర్లో కానీ చిన్నంపేటలో కానీ ఆర్ఎంపీలు కూర్చొని చూస్తున్నారు అని అంటే వాళ్ళు ఈ కోటపాడులో ఉన్న జనాలు చిన్నంపేటలో ఉన్న జనాలు కాదండి. ఒక్కొక్కరు 4-5 నేను అడిగాను, ఒక 12 ఊర్ల నుంచి వస్తున్నారంట. 12 ఊర్ల నుంచి వస్తున్నారు, ఒక 20 మంది మీకు ఎక్కడ కనిపిస్తున్నారు అంటే 12 గ్రామాల నుంచి ఇప్పుడు కోటపాడు వైద్యం చేయించుకోవడానికి వస్తున్నారంటారా? అంతమంది ఉన్నారు. అంటే ఇక్కడ ఆర్ఎంపీ అంత ఫేమస్ అంటారా? అది నాకు ఎలా తెలుస్తుందండి. నేను ఇప్పుడు ఎంకరేజ్ చేయను. ఎంకరేజ్ చేయటం కాదు, మీరు విజిట్ చేస్తే బాగుంటుంది కదా, వాళ్ళ దగ్గర సర్టిఫికేట్ ఉంది. అవును సార్, ఇప్పుడు మీరు చెప్తే నేను వెళ్తాను. ఇప్పుడు మీరు నాకు ఆర్ఎంపీలు 12 గ్రామాల నుంచి వచ్చి ఇక్కడ చిన్నంపేట కోటపాడులోనిగా 12 గ్రామాలు కాదు, 12 చుట్టుపక్కల నుంచి వస్తున్నారని చెప్పారు. చుట్టుప్రక్కల చిన్నంపేటలో జనాలు చూసి ఏమవుతుందనంటే మన ఊరోళ్ళ జనాలు వీళ్ళందరూ అడిగాను నేను. కాదు, మన ఊరోళ్ళు కాదు, చుట్టుపక్కల నుంచి అంతా వస్తారు సార్. ఇప్పుడు చుట్టుపక్కల మెడికల్ క్యాంపులు జరగట్లేదండి, అది మీ ఆధీనం కాదా? అంటే ఇక్కడ వరకే మంది కదండి, అటువైపు అంతా వెస్ట్ గోదావరి నుంచి వస్తున్నారు ఇక్కడికి వైద్యం చేయించుకోవడానికి. అంటే రాఘవాపురం పిహెచ్సి కిందకి వస్తాయి, చింతలపూడి మండలం అటు నుంచి వస్తున్నారు అంటారు. మన దగ్గర అయితే జ్వరాలు లేవంటారు. మన దగ్గర రిపోర్ట్ అయినవి అయితే 3 అండి. వాటికి రిపోర్ట్ అయిన ప్రతిదీ నేను డిస్ట్రిక్ట్కి ఇన్ఫార్మ్ చేస్తున్నాను. డిస్ట్రిక్ట్ కూడా మమ్మల్ని చాలా క్లోజ్గా మానిటర్ చేస్తుంది. ఓకే సార్.